రాత్రి నుంచి ఏవేవో చికాకులతో చిరాగ్గా ఉన్న సత్యవతీదేవి తను వంట చేస్తుంటే బిందు కూడా ఉండి అవి ఇవి చేస్తుంటే ఆ చికాకును మర్చిపోయింది. చంద్రం రాగానే బిందు ముగ్గురికి కంచాలు పెట్టి వడ్డించింది. చంద్రం కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. సత్యవతీదేవి అరటిపళ్ళు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబోతోంది. రంగడు వచ్చి, అమ్మగారు, నాగరాజు బాబు గారు వచ్చారండి అన్నాడు. కూర్చోబోతున్న సత్యవతీదేవి ఆగి గుమ్మం కేసి చూసింది. నాగరాజు ఒక్కడూ ఏం రాలేదు. ఆయన కూతురు వల్లి కూడా వచ్చింది. ఎందుకో గాని ఆ టైంలో నాగరాజు రాక ఆవిడికి అయిష్టంగా అనిపించింది. నమస్తే ఆంటీ. హాయ్ చంద్రం. గబగబా వచ్చి వల్లి అక్కడ మరో కొత్త వ్యక్తిని చూసి ఎవరా అన్నట్టు కనుబొమ్మల్లోనే ఆశ్చర్యాన్ని ప్రకటించింది. సత్యవతీదేవి లేని ఉత్సాహాన్ని సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంటూ అంది, ఆ వల్లి, నువ్వా వచ్చావా? అమ్మగారికి ఎలా ఉందమ్మా అంది. వల్లి 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 అంది అని వల్లి తల మీద చేయి వేస్తూ ఆప్యాయంగా అడిగి నాగరాజు కేసి తిరిగి, కూర్చోండి, ఇదేనా రావడం అంటూ మర్యాదగా ప్రశ్నించింది. బిందుని ఇక్కడ చూసేసరికి ఆయన మొహం అదోలా అయింది. నేను బయలుదేరే టైంకి వల్లి తను వస్తానని కూర్చుంది. అక్కడ తోచడం లేదుట. వాళ్ళమ్మ ఏకంగా వెళ్దాం వద్దు అని అంది అన్నాడు నాగరాజు. మంచి పని చేసింది. వల్లిని చూసి ఎన్నాళ్ళలో అయినట్టుంది. కావాలంటే 4 రోజుల నుండి మళ్ళీ వెళ్తుందిలేండి ఆయనతో అని. కూర్చోవల్లి, అలా నిలబడిపోయామే, ఇది మా తమ్ముడు కూతురు బిందు అంది. బిందుతో నాగరాజును చూపించి వాళ్ళ అమ్మాయి అని చెప్పింది. బిందు గురించి తండ్రి చెప్పడం గుర్తుంది వల్లికి. ఓ నమస్తే అంది. బిందు కూడా నమస్తే అంది. చంద్రానికి ఊపిరి ఆడినట్టుగా ఉంది. అయినా లేచి నిలబడుతూ నాగరాజుతో అన్నాడు, అంకుల్, స్నానం చేసి రండి అని. లేవండి, పొద్దుపోయింది. వల్లి, నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసిరా అంది సత్యవతీదేవి. కొడుకుతో, చంద్రం, అంకుల్కి తువ్వాలి అంది. వాళ్ళని స్నానానికి పంపి ఆవిడ స్టవ్ వెలిగి అంటించేసరికి బిందు ఆవిడకి బియ్యం కడిగిచ్చింది. సత్యవతీదేవి వడ్డించడం చూసిన నాగరాజు అడిగాడు, వంట మనిషి లేదా అని. బియ్యపురాల్ని హాస్పిటల్లో చేర్చారట. పొద్దున్నే వస్తానని చెప్పి నిన్న వెళ్ళింది. ఇంతవరకు రాలేదు. ఈ మధ్య అస్తమాను మానేస్తోంది. ఇంకో మనిషిని చూసుకోవడం మంచిదేమో అనిపిస్తోంది. కూర్చోండి బిందు, వల్లి, మీరు కూడా కూర్చోండి అంది. మీరు కూర్చోండి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరు? ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకోవచ్చు. సత్యవతీదేవి నిలబడే ఉండడం చూసి నాగరాజు అన్నాడు. అవునాంటీ, మీరు కూర్చోండి అంది వల్లి. అందరూ కూర్చున్నారు. వల్లి చంద్రాన్ని అన్నింట్లోనూ ఆట పట్టిస్తోంది. ఇది చంద్రానికి కొత్త కాకపోయినా బిందు ఎదురుగా తల్లి తన్ని ప్రతి మాటకి ఆట వల్లి తన్ని ప్రతి మాటకి ఆట పట్టిస్తుంటే చాలా కోపం వచ్చింది. తల్లి నాగరాజు ఉండడంతో ఏమీ అనలేక నోరు మూసుకుని కూర్చున్నాడు. ఏమిటి చంద్రం మౌనవ్రతంగానే పట్టాడా ఆంటీ? ఏం మాట్లాడటం లేదేమిటి? అది వరకు ఏదో వంక పెట్టుకుని నాతో దెబ్బలాడుతూ ఉండేవాడు. ఆశ్చర్యంతో కళ్ళు చక్రాల్లో తిప్పుతూ అడిగింది వల్లి. చంద్రం వల్లికేసి గుర్రుగా చూశాడు. వల్లి కొద్దిగా నాలుగు బయట పెట్టి వెక్కిరించింది. నాగరాజు చంద్రం కేసి ఆలోచనగా చూశాడు. వాడు నీతో దెబ్బలాడి నెగ్గగలడా తల్లి? మాట్లాడినా మాట్లాడకపోయినా నీతో గొడవగానే ఉన్నట్టుందే సత్యవతీదేవి నవ్వుతూ అంది. అయినా చంద్రం మౌనంగానే ఉన్నాడు. ఒక్కసారి నవ్వుదు, నీ నోటి ముత్యాలేం రాలిపోవులే గమ్మత్తుగా తల ఊపుతూ అంది వల్లి. అలా తల ఊపుతున్నప్పుడు చెవులకున్న రాళ్ల జుంకీలు అటూ ఇటూ ఊగిసలాడి తళుక్కుమన్నాయి. వల్లి అన్న మాటలు తీరికి చంద్రంతో సహా అందరూ నవ్వారు. అమ్మయ్య, పెద్దలు తరించారు బాబు అంది ఆరిందాల ముఖం పెట్టి వల్లి. వల్లితో ఏదొచ్చినా కష్టమే. కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఏదీ పట్టలేదు. కోపంగా ఉందంటే తల్లిని మినహా కోపం వచ్చిందంటే ఎవరూ మాట్లాడించలేరు. సంతోషంగా ఉందంటే ఎదుటివారు ఎలా ఉన్నా తన ధోరణిలో తను మాట్లాడుకుంటూ పోతుంది. సంతోషంగా ఉన్నప్పుడు అందరినీ బాగా నవ్విస్తుంది. ఆఖరికి ముంగిలా ఉండేవారు కూడా నవ్వకుండా ఉండలేరు. బిందు వచ్చాక 4 రోజులు 4 క్షణాల్లో ఎంత హుషారుగా గడిపాడో ఇప్పుడు వల్లి నాగరాజు వచ్చాక 4 రోజులు 4 యుగాలైపోయాయి చంద్రానికి. దేన్ని లెక్క చేయని వల్లి చంద్రాన్ని బాగా ఆట పట్టిస్తుంది. కోపం వస్తే అలిగి కూర్చుంటుంది. సంతోషం వస్తే ఇంక చెప్పక్కర్లేదు. దానికి సాయం తండ్రి గారమే కాకుండా సత్యవతీదేవి సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. నాగరాజుకి కూతురంటే ఎంత ప్రేమో అంతకి రెట్టింపు అభిమానం వల్లి అంటే సరస్వతీదేవికి. చంద్రం తల్లికి ఎప్పుడూ ఎదురు చెప్పడు. ఆవిడంటే మొదటి నుంచి భయమే.
వల్లి తీసుకెళ్ళమన్న చోటుకి చంద్రానికి ఇష్టం లేకపోయినా చచ్చినట్టు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే తిన్నగా వెళ్ళి సత్యవతీదేవికి చెప్తుంది. ఆవిడ చంద్రాన్ని మందలించి మరీ పంపుతుంది. ఆ కుటుంబం అంటే ఆవిడకి చెప్పలేనంత గౌరవం, అభిమానం. అది వరకు తల్లంటే భయం వల్ల మొదటి నుంచి నాగరాజు అంటే కూడా కొద్దిగా భయం ఉండడం వల్ల వల్లి ఎలా ఏడిపించినా, ఎలా హేళన చేసినా, మధ్యలో కోపం వస్తున్నా పళ్ళు నూరుకోవడమే కానీ పైకి ఏమీ అనేవాడు కాడు. కానీ బిందు ఎదుటి కూడా తనని తీసి పారేస్తుంటే భరించలేకపోతున్నాడు చంద్రం. తల్లి ఎదురుగా లేనప్పుడు ఏదైనా అందామన్నా ఎదురుగా బిందు ఉంటుంది. అందుకే చాలా భాగం ఇంట్లో ఉండడమే మానేశాడు అతను. పని ఉందంటూ బయటే ఉంటున్నాడు. ఏమిటి నన్ను చూసి అలా పారిపోతున్నావు? ఇంటికి వచ్చిన అతిథిని కనీసం పిక్చర్కి తీసుకెళ్దామని కూడా లేదా? ఏం మర్యాద బాబు అని బిందుకేసి తిరిగి అడిగింది. మిమ్మల్ని కూడా ఇలాగే మర్యాద చేశాడా అని. లేదు లేదు, బాగానే మర్యాద చేశాడు అంది బిందు నవ్వుతూ. నిజంగా అంటున్నారా? కొద్దిగా తల వంచి కళ్ళు ముడుస్తూ అడిగింది వల్లి. నిజమే చెప్తున్నాను అంటూ ఎక్కడికెక్కడికి వెళ్లారో మామూలుగా చెప్పేసింది బిందు. చంద్రం బిందుకు చెప్పవద్దని సైగ చేద్దామనుకునే లోపలే బిందు అంతా చెప్పేసింది. ఆహా అంటూ చంద్రం కేసి తిరిగింది వల్లి. అబ్బాయి గారికి సరదాలు తెలుసన్నమాట. ఇంతవరకు నిజంగా అమాయకుడివే అనుకున్నాను అంది. నేను మనిషిని కాదా? ఎన్నిసార్లు ఎక్కడికి తిప్పినా నీకు తృప్తి లేదుగా, దానికి నేనేం చేయను? శాంతంగా నవ్వుతూనే చెప్పాలనుకున్నా కాస్త గొంతు స్థాయి పెరిగింది చంద్రాంది. ఎప్పుడూ రోషపడిన చంద్రం ఇంత రోషంగా కోపంగా అనడం, దానికి సాయం బిందు ఎదురుగా తనను అలా కసురుకున్నట్టుగా మాట్లాడడంతో వల్లికి చాలా కోపం వచ్చింది. ఏమిటి పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? తృప్తి లేకపోవడం ఏమిటి? నువ్వు చూపించే సినిమాలకు మొహం వాచి ఉన్నానా? నేను తలుచుకుంటే కోరుకున్న సినిమాని ఇంట్లోనే కూర్చుని దర్జాగా చూడగలను అనేసి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వల్లి. బిందు చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. వల్లి మరీ అలా అనేస్తుందని ఊహించని చంద్రం తెల్లబోయాడు. కోపం కూడా వచ్చింది అతనికి. బిందు కేసు చూడడానికి అదో రకంగా అనిపించి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళిన 10 నిమిషాలకి సత్యవతీదేవి కొంచెం హడావిడిగా అక్కడికి వచ్చింది. అక్కడ బిందుని చూసి మామూలుగా అడిగింది. బిందు బావేడి అని. బయటికి వెళ్ళాడు చెప్పింది బిందు. ఆవిడ మళ్ళీ లోపలికి వెళ్ళింది. వల్లికి అనుకున్నది జరగకపోతే ఎంత కోపమో, ఎవరైనా తన్ని పల్లెత్తు మాట అన్నా అంతకు రెట్టింపు కోపం వస్తుందని బిందు గ్రహించింది. మేనత్తకి ఇచ్చిన గౌరవం ఈ ఇంట్లో నౌకర్లు వల్లికి కూడా ఇస్తారు అని కూడా గ్రహించింది. ఆ మర్నాడు తండ్రి మెడ్రాస్ వెళ్తుంటే తను కూడా వెళ్ళిపోయింది వల్లి. సత్యవతీదేవి ఎంతో బతిమాలింది. తండ్రి కూడా ఎంతో నచ్చ చెప్పాడు. అయినా వల్లి వెళ్ళలేదు. పోనీ మెడ్రాస్ నుంచి ఇలా వస్తాను, మెడ్రాస్లో 2 రోజుల పని నాకు అని తండ్రి బతిమాలుతున్నట్లుగా అన్నాడు. మద్రాసు చూసి చాలా రోజులైంది, అక్కడ నా ఫ్రెండ్ కూడా ఉంది, రమ్మని ఎన్నోసార్లు ఫోన్ చేసింది. మీ పని చూసుకునే వరకు నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను అంది వల్లి మొండిగా. నాగరాజు చేసేది లేక ఇక ఊరుకున్నాడు. సత్యవతీదేవి వెళ్లే ముందు కూడా వల్లి ఈ గదిలోకి వెళ్ళి ఎంతో బతిమాలింది. నువ్వు వచ్చినట్టు లేదు, ఉన్నట్టు లేదు వల్లి, వాడిని నేను కేకలేస్తాగా అని. సారీ ఆంటీ, ఇప్పుడు ఉండలేను, మమ్మీతో వస్తాగా తల ఇటు తిప్పకుండానే అంది వల్లి. ఆవిడకి కోపం వచ్చినా దిగమింగింది. చంద్రం మీద విపరీతమైన కోపం వచ్చింది. నాగరాజు వెళ్లే ముందు 2-3 సార్లు చంద్రం కేసి ఏదో కనిపెట్టాలన్నట్టుగా చూశాడు. వెళ్లే ముందు బిందు కేసి ఆలోచనగా చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. చంద్రం తేలిగ్గా గాలి పీల్చుకునేంతలో తల్లి గట్టిగా చివాట్లు పెట్టింది. బిందు ఎదురుగుండా కూడా అలా తీసి పారేస్తున్నట్టుగా మాట్లాడుతుంటే ఏం చెయ్యాలి? తలెత్తి తల్లికేసి చూడకపోయినా అతని గొంతులో కోపం తొంగి చూసింది. అందుకని బిందు ఎదురుగుండానే గొడవ పెట్టుకుంటారా? ఇవేనా నీ తెలివితేటలు? మన ఇంటికి 4 రోజులు ఉందామని వచ్చినప్పుడు ఇలాగైనా ప్రవర్తించడం? అంత జ్ఞానం లేదా నీకు? అందావిడ. చంద్రానికి ఆ టైంలో తల్లి మీద కూడా కోపం వచ్చినా ఏమీ అనలేకపోయాడు. తన బిందు దగ్గర అంత దర్జాగా హుందాగా తిరుగుతున్నాడు. ఆ బిందు ఎదురుగానే వల్లి తన్ని హేళన చేసింది, వికిరించింది. అది అతని కోపం. అంకుల్ అంకుల్ మనకి ఎంత సహాయం చేస్తున్నారో కాస్త గుర్తుంచుకో. చిన్నపిల్ల మాటలకి ఉడుకోవడం తెలివైన లక్షణం కాదు. అయినా ఆ పిల్ల మనస్తత్వమే అంత. కాసేపు ఊరుకుంటే వెంటనే మామూలుగా అయిపోతుంది గంభీరంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరస్వతీదేవి. ఎంత సహాయం చేస్తుంటే మాత్రం కొడుకుని అవమానించినా పర్వాలేదు, వల్లికి కోపం రాకూడదు అనుకుంటే ఎలా? అందరి చేత వంగి వంగి సలాములు చేయించుకునే అమ్మ వాళ్ళకెందుకు అలా లొంగిపోయి ఉంటుంది? అమ్మ అందరితోటి ఉన్నట్టుగా వాళ్ళతో కూడా ఉంటే వల్లి పొగరు ఒక్క దెబ్బతో దిగిపోను. చంద్రం విసురుగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. దిల్లు నేల మీదకి విసిరి కొట్టాడు. టేబుల్ మీద అలారాన్ని బోర్లా పెట్టేశాడు.
కాసేపు చేతులు వెనక్కి పెట్టుకుని ఆ గదిలో అటు ఇటు పచారులు చేశాడు. తర్వాత మంచం మీద పడుకున్నాడు. కొడుకుని చివాట్లు పెట్టిన సత్యవతీదేవి 5 నిమిషాల్లో మామూలుగా అయిపోయి బిందు దగ్గర కూర్చుని అవి ఇవి మాట్లాడసాగింది. చాలాసేపు అయిన తర్వాత వంట మనిషి పలహారం సిద్ధమైందని చెప్పి వెళ్ళింది. వంట మనిషిని చూస్తేనే సత్యవతీదేవి ఒళ్ళు మండిపోతోంది. మంచి మనిషిని చూసి నరసమ్మని మాన్పించేయాలనుకుంటోంది. సత్యవతీదేవి వాడి చూపులు చూస్తుంటే తనకి ఉద్వాసం చెప్పేస్తుందని అనుమానం కలిగింది నరసమ్మకి. అప్పటికి ఆ రోజు సాయంత్రానికి వచ్చి ఎంతో వినయంగా చెప్పింది. బియ్యపురాలు పోయిందని, వెంటనే వచ్చేస్తే బాగుండదని ఉదయం రాలేదని. నాగరాజు వాళ్ళు, బిందు అందరూ ఉన్నారు. అందుకే ఊ అని గంభీరంగా ఊరుకుంది. అప్పుడే నరసమ్మకి భయం పట్టుకుంది. నరసమ్మ చెప్పి వెళ్ళాక చంద్రం గది దగ్గరికి వెళ్ళింది సత్యవతీదేవి. తలుపులు దగ్గరగా వేసున్నాయి. మునివేళ్లతో తలుపులు తడుతూ చంద్రం అని పిలిచింది. తల కింద 2 చేతులు పెట్టుకుని సీలింగ్ కేసు చూస్తూ పడుకున్న చంద్రం తల్లి గొంతు వింటూనే ఉలిక్కిపడ్డాడు. చంద్రం మళ్ళీ తడుతూ పిలిచింది ఆవిడ. బద్ధకంగా అని లేచి గబగబా పక్క సరిచేసి దిండ్లు పెట్టాడు. వచ్చి తలుపు తెరవబోయి అంతలోనే గుర్తొచ్చి వెనక్కి వెళ్లి టేబుల్ మీద నల్లారాన్ని సరిగ్గా పెట్టాడు. గదంతా ఓసారి కలిగి చూసి వెళ్ళి తలుపు తీశాడు. ముఖం మాత్రం అప్పుడే నిద్రలేచిన వాడిలాగా పెట్టాడు. ఆవిడ కొడుకు మొహంలోకి చూసింది. బద్ధకంగా కనిపించాడు. ఎంతసేపు నిద్ర? 4 గంటలు అవుతోంది. టిఫిన్ తయారైందిరా అని వెళ్ళిపోయింది ఆవిడ. అతనికి చాలా ఆకలిగా ఉంది. వల్లి మీద కోపంతో ఇంట్లో సరిగ్గా భోజనం చేయలేదు. బయట హోటల్లో టిఫిన్ కూడా తినలేదు. గబగబా మొహం కడుక్కుని వచ్చాడు. తువ్వాలుతో చేతులు మొహం తుడుచుకుంటూ బిందు కేసు చూశాడు. బిందు ఎప్పట్లా మామూలుగానే ఉంది. బిందు మనస్తత్వం ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. ఎంతో సరదాగా మాట్లాడుతుంది, నవ్విస్తుంది. మళ్ళీ అంతలోనే ఏమీ తెలియనట్లుగా ఎంతో అమాయకంగా ముఖం పెడుతుంది. నిజంగా అమాయకత్వమేనా, లేక ఇంకొకరి విషయాలు తనకెందుకు అనా? బిందు హేళనగా చూడనందుకు ఆనందించాడు అతను. తల్లి బిందు మాట్లాడుకుంటుంటే తను కూడా అప్పుడప్పుడు కలగ చేసుకుని మాట్లాడాడు. తల్లికి ఇంకా కోపం తగ్గలేదని మాత్రం గ్రహించాడు. ఆ తర్వాత కాసేపు కూర్చుని తల్లికి బిందుకి చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు ఊరి నుంచి వచ్చాడు. రాగానే అక్కగారింటికి ఫోన్ చేశాడు. వీలైతే తను వస్తానని, లేకపోతే కారు పంపిస్తాను అని బిందుని పంపమని. కారు పంపడం కాదు, నువ్వు రా. నీకు వీలున్నప్పుడే రా. నువ్వు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తే గాని బిందుని పంపను అంది ఆవిడ. బిందుకి వెళ్ళిపోవాలని ఉంది. డాడీకి ఊరి నుంచి రాగానే అసలు తీరుబడి ఉండదత్తయ్య, నేను వెళ్తాను అంది. తీరుబడి ఉన్నప్పుడే వస్తాడు, తొందరే ఉంది. ఈ వంకనైనా ఇంకో 4 రోజులు ఉంటావు కదా అంది ఆవిడ. అదేమిటి అలా అంటావు? ఎన్నిసార్లు రాలేదు అంది బిందు నవ్వుతూ. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే నాకు తృప్తి ఉండదు. ఈసారి నువ్వు ఉన్నావనే తృప్తి కలిగింది. ఇంకో 4 రోజులు ఉంటే ఇంకా సంతోషిస్తాను అంది ఆవిడ మళ్ళీ. బిందుకి వెళ్ళిపోవాలని ఉన్నా ఇంకేం మాట్లాడలేకపోయింది. అక్కగారు నువ్వు వచ్చి భోజనం చేస్తే గాని బిందుని పంపను అనేసరికి శ్రీనివాసరావు తనే వచ్చాడు. డాడీ అంటూ ఒక్క ఉదుటం లేచి తండ్రికి ఎదురెళ్ళింది. బేబీ అంటూ ఆప్యాయంగా ఆయన బిందు తల మీద చెయ్యి వేశాడు. నీ కూతురు నువ్వు ఊరి నుంచి వచ్చావని తెలిసినప్పటి నుంచి నీ మీద బెంగ పెట్టుకుంది. సత్యవతీదేవి వస్తూ అంది. నాకే బెంగగా ఉంది అన్నాడు బిందు కేసు చూసి నవ్వుతూ. డాడీ ఊరు వెళ్తే సరిగ్గా భోజనం చేయరత్తయ్య, చూడు ఎలా ఉన్నారో ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంది బిందు. నేను ఎప్పుడు ఊరు వెళ్ళి వచ్చినా నీకు చిక్కినట్టుగానే కనిపిస్తాను, అవునా అంటూ నవ్వాడు ఆయన. ఇంతలో చంద్రం వచ్చాడు. ఎప్పుడొచ్చావు మావయ్య అంటూ పలకరించాడు. ఇప్పుడే, ఓ పావుగంట అవుతోంది. ఏమిటి విశేషాలు అన్నాడు ఆయన. ఏమున్నాయి, నువ్వే చెప్పు అన్నాడు చంద్రం. ఇక మేము చెప్పే విశేషాలు ఏమీ ఉండవు. మీరు చెప్తే వినడమే మేము చేసే పని అన్నాడు ఆయన. చంద్రం నవ్వి ఊరుకున్నాడు. బిందు వెళ్ళిపోతుందంటే చంద్రానికి దిగులుగా ఉంది. అందులో బిందు ఎదురుగా వల్లి అలా అన్నదన్న అవమానంతో ఈ 2 రోజులు సరిగ్గా మాట్లాడలేకపోయాడు. బిందు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాడు. బిందుతో అన్నాళ్ళు తిరిగిన మనసు తెలుసుకుంటే తను ధైర్యంగా వల్లికి బుద్ధొచ్చేలాగా చేసుండేవాడు. చంద్రం బిందుకేసి ఓరగా బాధ నిండిన చూపుతో చూశాడు. అప్పుడే చంద్రం కేసి చూసిన బిందు కొద్దిగా కనుబొమ్మలు ముడిచింది. బిందు అలా చూసిన చంద్రం చూపులు మరల్చుకోలేదు. బిందు చూపులు మళ్లించుకుంది. సత్యవతీదేవి తమ్ముడు వచ్చినందుకు చాలా హడావిడి చేసింది. ప్రత్యేకంగా వంటలు చేయించింది. అక్కయ్య, ఏకంగా ఇన్ని చేయించావేమిటి? నేనేం కొత్తవాడినా అన్నాడు ఆయన. కొత్త వాళ్ళకి ఎందుకు చేయించడం? నువ్వు రావడమే నాకు అపురూపం అంది సత్యవతీదేవి. భోజనాల దగ్గర కూడా అక్క తమ్ముళ్ళు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. బిందు వాళ్ళ మాటలు వింటూ మౌనంగా భోజనం చేస్తోంది. చంద్రం రెప్పవాల్చకుండా బిందునే చూస్తున్నాడు.
ఒక్కసారైనా బిందు తన కళ్ళల్లోకి చూస్తుందేమో, తన తన మనసులో బాధ కళ్ళల్లో చూపిద్దామని ఎంతసేపటి నుంచో తపస్సు చేస్తున్నాడు. బిందు మాత్రం వాళ్ళ మాటలను వింటోంది. ఇన్నాళ్ళ నుంచి బిందు తనతో తిరుగుతోంది, మాట్లాడుతోంది. బిందుకు తనంటే ఏ భావము లేదా? మరి అంత అభిమానంగా చనువుగా ఎలా మాట్లాడుతుంది? ఒత్తి అత్త ఒట్టి అత్త కొడుకుగానే తలిస్తే అంత చనువుగా అభిమానంగా మాట్లాడగలదా? ఒకవేళ అమ్మకి భయపడుతోందా? అమ్మ బిందుని అభిమానంగా చూస్తోందిగా. అయినా పెద్దవాళ్ళ మాటలు ఎలా ఉన్నా తన మనసులో అభిప్రాయం ఆ కళ్ళతో వ్యక్తం చేస్తే ఏం పోయింది? ఇలా ఆలోచిస్తున్నాడు చంద్రం. చంద్రం, ఏమిటంత పరధ్యానం? శ్రీనివాసరావు గట్టిగా అనడంతో ఉలిక్కిపడి తల తిప్పాడు మేనమావకేసి. ఏం పరధ్యానం లేదు మావయ్య, మీరు మాట్లాడుకుంటూ ఉంటేను, గబగబా అన్నాడు చంద్రం. తను చెప్పిన తీరుకి శ్రీనివాసరావుతో పాటు బిందు కూడా నవ్వింది. సత్యవతీదేవి నెమ్మదిగా వాళ్ళతో శృతి కలిపినా కొడుకు కేసి ఏమిటి ఆ పరధ్యానం అన్నట్టు కొంచెం విసుగ్గా చూసింది. చూసావా, నీ గురించే నేను మాటలు పడుతున్నాను, ఈ పాపను నీదే అన్నట్టుగా చూశాడు బిందు కేసి చంద్రం. 2 రోజుల నుంచి చంద్రం ఎప్పట్లా లేకపోవడం వల్ల ఇతను వల్లి ఏదైనా మాట అనుకున్నారేమో, అందుకే అలా ఉన్నాడు అనుకుంది బిందు. అతను అంత భావగర్భితంగా చూసిన బిందు ఏమీ తెలియని పసిపాపలా చూడడం అతనికి చాలా చిరాకేసింది. మళ్ళీ అంతలోనే అనుకున్నాడు, ఒకవేళ తనని ఆట పట్టించడం లేదు కదా. లేకపోతే ఒక వయసులో ఉన్న జంట ఎంత పల్లెటూరు వారైనా ఈ రోజుల్లో అడుగడుక్కి జంప్ చేస్తుంటే అమెరికాలో పెరిగిన బిందుకి కళ్ళల్లో భావాన్ని అర్థం చేసుకునే తెలివి జ్ఞానం లేదంటే ఎవరు నమ్ముతారు? ఏమైనా సరే ఈసారి బిందుని అడిగేసి ఏదో ఒకటి తేల్చేయాలి. నిజంగా బిందు తనని ఆట పట్టిస్తుంటే బిందుని ఎలా ఆడించాలో తనకు బాగా తెలుసు. ఇలా అనుకున్నాక చంద్రం మనసు కొంచెం శాంతించింది. భోజనాలైన అరగంటకే శ్రీనివాసరావు బిందుని తయారవమన్నాడు. ఇప్పుడేగా భోజనం చేసింది, ఒక గంట ఆగి వెళ్దురు గాని అంది సత్యవతీదేవి. పనుందక్కయ్య, మళ్ళీ వస్తాంగా. ఇప్పుడు కూడా రావడానికి లేదు, కానీ నువ్వు బాధపడతావని వచ్చాను అన్నారాయన. ఆవిడ లేచి లోపలికి వెళ్లి బిందుని పిలిచింది. బిందు కోసం తెచ్చిన కాశ్మీర్ సిల్క్ చీర ఇస్తూ కట్టుకుని రమ్మంది. చీరెందుకు అత్తయ్య? బిందు చాలా మొహమాట పడిపోయింది. ఎందుకేమిటి? నేను సరదాగా ఇస్తున్నప్పుడు నువ్వు సంతోషంగా కట్టుకోవాలి, అంతేగాని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు. వెళ్ళి కట్టుకురా అందావిడ. బిందు చీర తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చింది. అత్తయ్య ఇచ్చినప్పుడు బాగుండదమ్మా, వెళ్ళి అత్తయ్య చెప్పినట్టు చెయ్యి కూతురుతో అని అక్కగారు అక్కడికి వచ్చినప్పుడు అడిగాడు. ఏమిటక్కయ్య, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అని. నా కోడలు సరదా పడి కొన్నాను. అయినా మేనకోడలుగా ఆ మాత్రం కొనాలని సరదా ఉండదా? నీకన్నా పెద్దదాన్ని, అయినా పిలిచి చిన్నపిల్లకి చేసినట్టు అంత హడావిడి చేసావు నాకు అందావిడ. ఆ మాటతో అక్కగారి అభిప్రాయం ఆయనకు పూర్తిగా తెలిసిపోయినట్టు అయింది. మొదట నా కోడలు అని, ఆ తర్వాత మేనకోడలు అంది. అంటే అక్కయ్యకి బిందుని తన కోడలను చేసుకునే ఉద్దేశం ఉంది. ఎంత మేనరికం అయినా తనే ఆ మాట అడగాలి. వాసుదేవరావు గారితో చెప్పి ఓ శుభముహూర్తాన్న అక్కయ్య దగ్గర కదిలితే మంచిది అనుకున్నారాయన. బిందు చీర కట్టుకుని వచ్చింది. ఇదిగో అత్తయ్య అంది నవ్వుతూ. ఈ చీరలో నువ్వు కొందనప్ప బొమ్మలా ఉన్నావు. బిందుని చూస్తూ ఆవిడ మనసులోనే మురిసిపోయి బిందుని దగ్గరగా తీసుకుంటూ అంది. చీరలో ఇంకా పొడవుగా కనిపిస్తున్నావు బిందు నువ్వు అని. బిందు నవ్వి ఊరుకుంది. చంద్రం బిందుని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. బేబీ, అత్తయ్యకి దండం పెట్టు శ్రీనివాసరావు అన్నాడు. బిందు తండ్రి చెప్పినట్టే చేసింది. బ్యాగ్ తీసుకోవడానికి లోపలికి వచ్చిన బిందుని చంద్రన్ నెమ్మదిగా అడిగాడు, మళ్ళీ ఎప్పుడు దర్శనం అని. అతను అడిగిన తీరుకి మొదట తెల్లబోయినట్టు చూసింది బిందు. తర్వాత అడిగింది, అంటే అని. అలా అంటున్నప్పుడు బిందు ముక్కు పట్టుకుని అంటే ఏమిటో నీకు తెలియదా అంటూ ఊపాలనిపించింది. ఆ కోరికని అతి బలవంతంగా అణుచుకుని అన్నాడు అతను. అంటే ఏమిటో తెలీదా? నువ్వు చాలా గడుసుదానివి అని క్షణం ఆగి బాధను వ్యక్తం చేస్తున్నట్టుగా అన్నాడు. బిందు, నువ్వు ఎంత హుషారుగా వెళ్తున్నావో నాకంత దిగులుగా ఉంది అని. చంద్రం భావాన్ని చూచాయిగా గ్రహించిన బిందు కనుబొమ్మలు లీలగా ముడిపడ్డాయి. బ్యాగ్ జిప్ లాగే నెపంతో తలదించుకుంటూ మామూలుగా అంది. దిగులెందుకు? వచ్చిందాన్ని మా ఇంటికి వెళ్ళనా మరి అంది. వెళ్లకుండా ఆపేయాలనిపిస్తోంది. సంకోచం పక్కకు పెట్టి వెంటనే అన్నాడు చంద్రం. అలా అనేసి బిందు ఏమంటుందో అన్నట్టు ఆతృతగా బిందు కేసు చూస్తున్నాడు. బిందు ఏమనేదో. ఈలోగానే బేబీ అంటూ శ్రీనివాసరావు గారు వచ్చారు. అయిపోయింది డాడీ. బిందు గబగబా బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. చంద్రానికి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసంగా అనిపించింది.
బిందు ఏం చెప్పేదో. ఈ జవాబుతో బిందు మనసు తను గ్రహించగలిగేవాడు. కొంపలు మునిగిపోయినట్టుగా మావయ్య వచ్చి పాడు చేశాడు అనుకున్నాడు. బిందు కారులో కూర్చుంటుంటే తన కేసు చూస్తుందేమో అని ఎంతో ఆశగా చూశాడు చంద్రం. బిందు మేనత్తో చెప్పి క్షణంలో సగం సేపు కళ్ళు తిప్పి చంద్రంతో కూడా చెప్పి వెళ్ళిపోయింది. సత్యవతీదేవి నిలబడిపోయింది. ఆమె కనుబొమ్మల మధ్య ముడి చూసి తల్లి దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తోంది అనుకున్నాడు. బిందు గురించా అని కూడా అనుకున్నాడు. లేక మావయ్య గురించా? మావయ్యకి అమ్మన్నా అభిమానమే, తనన్నా అభిమానమే. బిందువు కూడా అభిమానంగానే ఉంటుంది. ఎటొచ్చి ఆ మనసులో ఏముందో తెలుసుకోవడమే కష్టం అనుకున్నాడు చంద్రం. అమ్మా, నేను వెళ్తాను అన్నాడు దగ్గరికి వచ్చి. అంది ఆవిడ అలాగే నిలబడి. చంద్రం వెళ్ళిపోయాడు. కొంచెం సేపటి తర్వాత సత్యవతిదేవి వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆవిడ కళ్ళ ముందు బిందు, వల్లి గిరగిరా తిరుగుతున్నారు. గలగల మాట్లాడుతున్న బిందు ఒక పక్క, చిటపట్లాడుతున్న వల్లి మరొక పక్క. అత్తయ్య అంటూ ముందుకు రాబోయిన బిందుని ఒక తోపు తోసేసి ఏం ఆంటీ అంటూ వల్లి వచ్చి కళ్ళ ముందు నిలబడినట్టయింది. ఆవిడ కళ్ళ ముందు శ్రీనివాసరావు కదిలాడు. ఆ వెంటనే భుజం మీద జరీ కండువా సవరించుకుంటూ నాగరాజు కూడా నిలబడ్డాడు. ఆవిడ తల విదిలించి వెంటనే నిలబడింది. నాగరాజుని కాదని నిలబడ్డం మామూలు మాటలు కాదు. కానీ ఏదో విధంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా? ఆవిడ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. ఎంతసేపు ఇన్ని రకాలుగా ఆలోచించినా ఆవిడకి ఏమీ తట్టలేదు. ఇంకా కొద్ది రోజుల్లోనే భార్యను తీసుకుని వస్తాడు. పెళ్లి మాటలు కదుపుతాడు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఏ సాకు చెప్పి వాయిదా వేయలేం. చాలా తెలివిగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి. అసలు శ్రీనివాస్ అభిప్రాయమే ఖచ్చితంగా తెలియడం లేదు. కొన్నాళ్ళు ఆగి అడుగుదామని ఊరుకున్నాడేమో. అంతే అయి ఉంటుంది అనుకుంది ఆవిడ. శ్రీనివాసరావు, బిందు వచ్చేసరికి సుధీర్ అప్పుడే వచ్చాడు. శ్రీనివాసరావు కారు దిగుతూ చేతివాచి చూసుకున్నాడు. సరిగ్గా 1 గంట అయింది. సుధీర్ని 1 గంటకి రమ్మని చెప్పాడు. సరిగ్గా అదే టైంకి అతను రావడం, అతని క్రమశిక్షణకి ఆయనకి లోపలే సంతోషించాడు. ఆయన వెనకాల దిగిన బిందుని అతను క్షణంసేపు పోల్చుకోలేదు. బిందుని చీరలో అతను ఎప్పుడూ చూడలేదు. ఆ కళ్ళల్లో ఏదో రిలీఫ్ లాంటిది కదలాడింది. కారు దిగుతూ తలెత్తిన బిందు సుధీర్ని చూసి పలకరింపుగా చిన్నగా నవ్వింది. సుధీర్ పెదవులు విడినట్లుగా చిన్నగా నవ్వాడు. తర్వాత శ్రీనివాసరావుతో లోపలికి వెళ్ళాడు. తండ్రి వెనకాతలు వెళ్తున్న సుధీర్ని పరీక్షగా చూసింది. తండ్రితో వినయంగా మాట్లాడుతున్న మనిషి హుందాగా నడుస్తున్నాడు. మాటల్లో వినయ విధేయతలున్న ఆ కంఠంలో గంభీరత చెవులకి ఇంపుగా ఉంది. బిందుని చూడగానే టూడీ తోక ఆడించుకుంటూ వచ్చింది. దాని మెడ మీద రాసి తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. గంట తర్వాత తండ్రి పిలిస్తే వచ్చింది. అప్పటికి చీర మార్చుకుని మ్యాక్సీలో ఉంది. టీ కావాలి బేబీ అన్నాడు అతను. బిందు తండ్రితో సరే అని లోపలికి వెళ్ళబోతూ రెప్పపాటు కాలం కళ్ళు తిప్పి సుధీర్ కేసి చూసింది. అతను పరీక్షగా టీపై మీద ఉన్న పేపర్ వెయిట్ కేసే చూస్తున్నాడు. బిందు రాజమ్మ చేత టీ పంపించింది. తర్వాత శ్రీనివాసరావు వెళ్ళేటప్పుడు పిలిస్తే బయటికి వచ్చింది. బేబీ, నేను వెళ్తున్నాను అన్నాడు ఆయన. సరే డాడీ అంది. సుధీర్ కుర్చీలోంచి లేస్తూ కళ్ళు తిప్పి బిందు కేసి చూశాడు. అప్పుడే తలెత్తిన బిందుకి సుధీర్ చూపులు మర్యాదకి వెళ్తాను అని చెప్పినట్లుగా అనిపించాయి. ఆ చూపులు చూస్తే ఎందుకో బిందుకి నవ్వొచ్చింది. మొహమాటస్తుడా అనుకుంది. మళ్ళీ అలాగా అనిపించట్లేదు. తన బాస్ కూతురు అన్నట్టుగా చూస్తాడు అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక టూడీతో ఆడుతూ కూర్చుంది బిందు. టూడీతో ఆడుతున్న బిందు మనస్సు పరధ్యానంగానే ఉంది. వెళ్లకుండా ఇక్కడే ఆపేయాలని అన్ని చంద్రం గొంతులో భావాన్ని మార్చి అలా ఎందుకన్నాడో, తనతో చంద్రం మాట్లాడుతుంటే వల్లి ఎందుకు ఉడుక్కుంది? డాడీ తాతగారి దగ్గర వినయంగా, మిగతా వాళ్ళ దగ్గర గంభీరంగా దర్జాగా ఉండే సుధీర్ తన దగ్గర మొహమాటంగా మాటలు రాని వాడిలాగా మౌనంగా ఉండిపోతాడే? టూడీ చేత షేక్ హ్యాండ్ ఇప్పించుకుని మరీ కాసేపు రింగ్ దూరంగా విసిరేసి పట్టుకురమ్మని, మరి కాసేపు ఇటు అటు తిరిగి తనతో పాటు టూడీ తిరుగుతుంటే కావాలని కర్చీఫ్ జార విడుస్తోంది. టూడీ మళ్ళీ వెనక్కి వెళ్ళి కర్చీఫ్ తెచ్చి బిందుకి ఇస్తోంది. బిందు టూడీని 2 చేతుల మధ్యలో తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. సుధీర్ స్నానం చేసి వచ్చాడు. కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకున్నాడు. తల్లి ఫోటో దగ్గర దీపం వెలిగించి పెట్టాడు. అగరత్తి వెలిగించాడు. కళ్ళు మూసుకుని చేతులు జోడించాడు. 2 నిమిషాల పాటు మౌనంగా నిలబడ్డాడు. అతని మనసంతా భారంగా అయిపోయింది.
తన కోసం తల్లి పడిన కష్టాలు మళ్ళీ కళ్ళ ముందు మెదిలాయి. తన ఉన్నతిని చూడకుండానే కళ్ళు మూసిన తల్లి కళ్ళ ముందు మెదిలింది. ఏవేవో గుర్తుకొచ్చి అతని దవడ ఎముక కిందకి మీదకి కదిలింది. అతని అంతలో తల్లి తప్పు అని హెచ్చరించినట్లయింది. తనని తాను సర్దుకుని కళ్ళు తెరిచాడు. తర్వాత 5 నిమిషాలకు అతను మామూలుగా అయిపోయాడు. మహేంద్ర మంచం కేసి చూశాడు. మహేంద్ర ముసుగు తన్ని పడుకున్నాడు. మహేంద్ర సాబ్, 8 అవుతోంది, లేవండి, దుప్పటి లాగేస్తూ పిలిచాడు సుధీర్. అంతేగా, అప్పుడే ఏం మునిగిపోయింది అంటూ మళ్ళీ దుప్పటి లాక్కోబోయాడు మహేంద్ర. సుధీర్ దుప్పటి వదలలేదు. ఇప్పటి నుంచి లేచి నేను ఎవరిని ఉద్ధరించాలో చెప్పు. అయినా అప్పుడే ఎందుకు లేచావు? నువ్వు కూడా కాసేపు పడుకో. ఆ కళ్ళు పాప ఎంత ఎర్రగా ఉన్నాయో. మహేంద్ర కళ్ళు తెరవకుండానే దుప్పటి లాక్కుంటూ అన్నాడు. నా స్నానం కూడా అయింది, మళ్ళీ పడుకోనా అన్నాడు సుధీర్. ఏం, పడుకుంటే తప్పే ఉంది? అయినా నీ ముఖాన్ని సొప్పడే యోగం లేదు. అందుకే ఆడదానిలా తెల్లారకుండా లేచి కూర్చుంటావు. నువ్వు లేచావు పో, నన్ను కూడా లేపి చంపుతావు కదా అన్నాడు అతను విసుగ్గా లేచి కూర్చుంటూ. ఇదిగో, ఈ పాపం ఊరికే పోదు, నువ్వు నా దుప్పటివై పడతావు అన్నాడు మహేంద్ర. సంతోషం అన్నట్టు చిన్నగా అంగీకారంగా తల వంచాడు సుధీర్. లేచి నిలబడిన మహేంద్ర సుధీర్ కనుబొమ్మల మధ్య కుంకుమ బొట్టు చూశాడు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది, ఆ రోజు సుధీర్ తల్లి చనిపోయిన రోజు అని. సారీ ఫ్రెండ్, అయినా నాకు తెలియక అడుగుతాను. నేను లేవనప్పుడు 4 తన్ని నన్ను లేపద్దు? ఆ మాత్రం చనువు లేదా నీకు? నేనెంత చనువుగా ఉన్నా నువ్వు నా నుంచి ఇలా దూరంగానే ఉంటావేన్రా బాధగా అన్నాడు మహేంద్ర. ఇప్పుడేగా నీ దుప్పటీనై పుట్టమని చెప్పించావు, దానికోసం చూస్తున్నాను నవ్వాడు సుధీర్. వద్దురా, నేనే నీ దుప్పటీనై పుడతాను. అప్పుడు ఏ పాడు కళ్ళు రాకుండా హాయిగా పడుకుంటాను. ఉండు, ఇప్పుడే స్నానం చేసి వస్తాను అంటూ హడావిడిగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు మహేంద్ర. సుధీర్ తల్లిదండ్రులు చనిపోయిన రోజు అనాథ శరణాలయానికి వెళ్ళి తనకి తోచింది ఇస్తాడు. మహేంద్రతో కలిసి భోజనం చేస్తాడు. అతనికి తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. తల్లి 15 సంవత్సరాలు వచ్చే వరకు ఉంది. తన్ని పెద్ద చదువులు చదివించాలని రెక్కలు ముక్కలు చేసుకుంది. తన ఆశలన్నీ తన మీద పెట్టుకుని తన శక్తినంతా తన కోసమే ధారపోసి ఆఖరికి కన్నుమూసింది. అతనికి బంధువులు అన్న మాట అంటేనే అసహ్యం. స్నేహితులే అతనికి ఆప్తులు. అందులో మహేంద్ర అతనికి తల్లి తండ్రి గురువు అతనిలో ఆప్తులందరినీ చూసుకుంటాడు. అతను చూపిన ఆదరాభిమానాలకి సుధీర్ కల్లో కూడా మర్చిపోలేడు. శ్రీనివాసరావు ఫోన్ చేయడంతో సుధీర్ శ్రీనివాసరావు ఇంటికి వచ్చాడు. రా సుధీర్, ఆయన ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఆ ఆప్యాయతకి అతని మనసు సంతోషించలేదు. అందులో ఈరోజు అతని మనసు తల్లి జ్ఞాపకాలతో మరీ భారంగా ఉంది. శ్రీనివాసరావు చూపించిన కుర్చీలో కూర్చున్నాడు అతను. కొంచెంసేపు బిజినెస్ విషయాలు మాట్లాడుకున్నారు. మొదట సుధీర్ గ్రహించలేదు, కానీ తర్వాత శ్రీనివాసరావు కొంచెం అదోలా ఉన్నట్టుగా గ్రహించాడు. అలా గ్రహించాక ఆయన మాట్లాడే ప్రతి మాటని చేష్టని శ్రద్ధగా గమనించాడు. తను చూసినప్పటి నుంచి ఎంతో కులాసాగా, ఆనందంగా, దర్జాగానే కనబడ్డాడు ఆయన. ఇప్పుడు ఏదో అపురూపమైన దాన్ని పోగొట్టుకున్న బాధ ఆ కళ్ళలో రెపరెపలాడుతోంది. గొంతు భారంగా, కళ్ళల్లో కాంతి హఠాత్తుగా తగ్గిపోయినట్టుగా కనిపించాడు. సుధీర్ బుర్ర చురుగ్గా పనిచేయసాగింది. శ్రీనివాసరావు ఎప్పుడు ఏం మాట్లాడినా అతని బుర్రలో రికార్డ్ అయిపోతుంది. అయినా అతను ఈ పూట శ్రీనివాసరావు మాట్లాడే ప్రతి మాట మళ్ళీ మననం చేసుకున్నాడు. రెండు చేతులు తల వెనక్కి పెట్టుకుని సోఫాలో వెనక్కి వాలి కొంచెం పరాగ్గా ఉన్న శ్రీనివాసరావు ఉన్నట్టుండి బేబీ అని పిలిచాడు. మరుక్షణం బిందు అక్కడికి వచ్చింది. ఏం డాడీ అని అడిగింది. సుధీర్ కొద్దిగా తలెత్తి బిందు కేసి చూశాడు. బిందు తండ్రి చెప్పే మాటకి ఎదురు చూస్తున్న దానిలా నిలబడింది. ఆ ఇంటికి వచ్చే ముందు బిందు ఎదురుపడినా చూడకూడదు అని అనుకుంటాడు సుధీర్. కానీ బిందు ఎదురుకి వచ్చే వరకు అతని మాట విన్న మనసు బిందు మాట చెవిని పడేసరికి అతని మాట వినదు. అతని మాట వినకుండా ముందు గురికే మనసుని కళ్ళెర చేసి కళ్ళెం వేస్తాడు అతను. అతను ఎంత కళ్ళెర చేసినా బిందు స్నేహభావానికి అతని మనసు ఆకర్షింపబడుతూనే ఉంటుంది. బిందు కేసు చూసిన సుధీర్ వెంటనే చూపులు మళ్లించుకున్నాడు. బేబీ, సుధీర్ ఇక్కడే భోజనం చేస్తాడు, ఆ ఏర్పాట్లు చూడమ్మా అన్నాడు శ్రీనివాసరావు. సారీ సార్, నా భోజనం అయిపోయింది అన్నాడు సుధీర్. శ్రీనివాసరావు కొంచెం తెల్లబోయినట్టుగా చూశాడు. ఎందుకంటే సుధీర్ 1 గంట తర్వాతే భోజనానికి వెళ్తాడు. అది వరకు 2-3 సార్లు భోజనానికి పిలిస్తే కూడా ఏదో వంకతో తప్పించుకున్నాడు. ఏమిటి విశేషం? ఎప్పుడు 1 గంట తర్వాతే చేస్తావుగా భోజనం అడిగారాయన. ఆ గొంతులో అధికారం లేదు. తను భోజనం చేయమనగానే చేయనందుకు కోపం కూడా లేదు.
మామూలుగానే ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలో టైం ప్రకారం చేసే వ్యక్తి అది కొంచెం తారుమారైతే కలిగే ఆశ్చర్యం ఆ కళ్ళల్లో కదలాడింది. ఆయన ఎంత అభిమానం చూపించినా బింకంగా ఉండే సుధీర్ ఆయన ఏమిటి విశేషం అని అడగగానే ఆయన నుంచి చూపులు మళ్లించుకుంటూ, ఈరోజు మా అమ్మ నా నుంచి దూరమైన రోజు అన్నాడు నెమ్మదిగా. ఓ, ఐఎమ్ సారీ. కొద్ది క్షణాలే అయినా సుధీర్ మొహం అదోలా అయిపోవడం ఆయన గ్రహించి బాధగా అన్నాడు. దాందేముంది సార్, సుధీర్ మామూలుగా అయిపోతూ అన్నాడు. ఎప్పుడూ ఒక్క వాసుదేవరావు గారికి తప్ప ఇంటి విషయాలు చెప్పని శ్రీనివాసరావు మెల్లగా అన్నాడు. ఈరోజు నా చెల్లెలు పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఈరోజు ఎవరితో ఒకరితో కలిసి భోజనం చేయడం అలవాటు నాకు. ఈరోజు నీతో కలిసి భోజనం చేయాలనిపించింది అంతే. నీకేం అభ్యంతరం లేకపోతే కొద్దిగా లైట్గానే టిఫిన్ తీసుకుందు గాని. ఆయన గొంతులో ఎంత దాచుకుందామన్నా దాగని బాధ కనిపించింది. గొంతు భారంగా ఉంది, కళ్ళు బరువుగా ఉన్నాయి. ఆయన్నే రెప్పవాల్చకుండా చూస్తున్న సుధీర్ ఓకే సార్ అన్నాడు. సుధీర్ ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదురు చెంపలు అద్దుకున్నాడు. అలా అద్దుకుంటూ శ్రీనివాసరావు కేసు చూశాడు. ఏదో బాధని అణుచుకుంటున్నట్లుగా కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచి వాటి మధ్య చిన్నగా ముడి. ఆయన వెనకాతలే డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. ఇద్దరికి భోజనం ఏర్పాట్లు, ఒకరికి టిఫిన్ ఏర్పాటు చేశాడు. కూర్చో సుధీర్ అన్నాడు శ్రీనివాసరావు. సుధీర్ వచ్చి కూర్చున్నాడు. ఆవడలు, పాలకోవా, అన్నం పరవాన్నం బెల్లం వేసి చేసింది. సుధీర్ వాటికేసి చూస్తూ ఆశ్చర్యపోయాడు. వాటికేసి చూస్తూ ఉండిపోయాడు. ముఖ్యంగా అతని దృష్టి అన్నం పరవాన్నం మీద కొద్ది క్షణాలు నిలిచింది. ఈ రోజుల్లో అన్నం పరవాన్నం మాట పూర్తిగా మర్చిపోయి ఉంటారు చాలామంది. కానీ మా చెల్లెలికి అది చాలా ఇష్టం. ఈరోజు తను తప్పకుండా చేసుకునే ఉంటుంది. కూర్చో, చివరి మాట గబగబా అన్నాడు శ్రీనివాసరావు. సుధీర్ ఒకసారి తలెత్తి శ్రీనివాసరావు కేసు చూశాడు. తర్వాత నెమ్మదిగా కూర్చుంటూ బిందును ఉద్దేశించి అన్నాడు. ఆవడలు ప్లేట్ కేసు వేలు చూపిస్తూ వీటిని కొంచెం తీయించేయండి. అన్నం పరవాన్నం నాకు కూడా చాలా ఇష్టం అన్నాడు. అతని మనసు ఒక్కసారిగా మోగగా అయిపోయింది. అట్టే లేవు, తీసుకోండి అంది బిందు. అవును సుధీర్, కొంచెమేగా, తీసుకో శ్రీనివాసరావు అన్నాడు. సుధీర్ ఇంకేమీ మాట్లాడలేదు, కూర్చున్నాడు. శ్రీనివాసరావు భోజనం చేస్తున్నంతసేపు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నా రోజు చెప్పే హుషారు ఆ మాటల్లో సుధీర్కి కనిపించలేదు. అతను బిందు కేసు చూశాడు. ఎప్పుడు నవ్వుతున్నట్టుగా ఉండే ఆ ముఖం కూడా అంత హుషారుగా లేదు. తండ్రి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు తలెత్తి తండ్రి కేసు చూస్తూ మౌనంగా భోజనం చేస్తోంది ఆమె. శ్రీనివాసరావు చెల్లెల గురించి క్రితం రోజు వెళ్ళినప్పుడు అక్కగారి దగ్గర కదిపాడు. అక్కయ్య, ఆ భగవంతుడి దయ వల్ల ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా ఉన్నాం. దేవకి గురించి తెలిస్తే చాలా బాగుండేది కదూ అని. అంతవరకు నవ్వుతూ మాట్లాడుతున్న సత్యవతీదేవి ముఖం మారిపోయింది. ఆ అభిమానం దానికి కూడా ఉండాలా వద్దా? అంత అభిమానం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనసు పాడవడం తప్పితే లాభం ఏముంది? అందుకే ఆ విషయం గురించి పూర్తిగా తలవరు. చంద్రానికి తెలియడం కూడా తెలియదు. పిల్లల దగ్గర అనద్దు అన్న ఉద్దేశం వ్యక్తపరిచింది ఆవిడ. ఆవిడ మర్చిపోయినంత తొందరగా ఆయన మర్చిపోలేకపోతున్నాడు. అంత నిరసనగా మాట్లాడిన అక్కగారిని కానీ పిల్లలకి దేవకి విషయం తెలియడం మంచిది కాదని భావం వ్యక్తం చేశాక చంద్రాన్ని కానీ ఈ సందర్భంగా ఈరోజు భోజనానికి పిలవడం మంచిది కాదు అని అనిపించింది. అక్కగారిని కుటుంబాన్ని పిలవకుండా వాసుదేవరావు గారిని వాళ్ళని పిలవడం ఆయనకి నచ్చలేదు. ఇన్ని సంవత్సరాలైనా దేవకి అంత పట్టుదలగా ఉందా? తన వాళ్ళని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా? ఆయనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏమో, కొంత వయసు వచ్చాక పరిస్థితుల ప్రాబల్యం వల్ల అభిప్రాయాలు మారిపోయి అభిమానాలు అంతరించిపోయాయేమో. అందరూ ఎప్పటికీ ఒకేలా ఉండరు కదా. చిన్నప్పుడు కఠినంగా ఉండే అక్కయ్య ఇప్పుడు ఎంత అభిమానంగా మాట్లాడుతోంది. అలాగే చిన్నప్పుడు కోపం పట్టుదల అంటే ఏమిటో తెలియని దేవకికి కోపం వచ్చిందేమో, పట్టుదల పెరిగిందేమో. పెద్దలంటే ఎంతో గౌరవంగా మసలే సుధీర్కి చుట్టాలంటే అసహ్యం అన్నాడు. బంధువులు ఉన్నారా అని అడిగేసరికి అతని మొహం కొద్దిగా రంగు మారుతుంది. నేను చుట్టాలని ఎప్పుడూ తలవను సార్, స్నేహితులే నాకు ఆప్తులు అని చెప్పాడు. కొంతమంది మొదటి నుంచి ఒకే రకంగా ఉంటే కొంతమంది మధ్యలో మారతారేమో. ఎలా అనుకున్నా, ఎలా ఊహించుకున్నా దేవకి ముఖం ఆయన కళ్ళ ముందు అమాయకంగానే కనబడింది. దేవకి నవ్వినట్టు అయింది. క్రితం రోజు అక్కగారు అలా అన్నప్పటి నుంచి బాధగా ఆయన మనసు ఇప్పుడు కాస్త తేలికపడినట్టయింది.
సుధీర్ తనకి పెట్టిన పలహారం కాస్త కూడా మిగల్చకుండా తృప్తిగా తిన్నాడు. శ్రీనివాసరావుకి ఎంతో తృప్తి అనిపించింది. బిందు అతనికి కోవా పరవాన్నం వేయిపోయింది. వద్దు అంటూ 2 చేతులు అడ్డు పెట్టేశాడు. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, ఇంక వేయకండి అన్నాడు అతను. బిందు కళ్ళల్లో ఆశ్చర్యం తొంగి చూడడం అతను గ్రహించాడు. సుధీర్ ఇప్పుడు మాట్లాడిన 2 మాటలైనా చాలా ఫ్రీగా మాట్లాడాడు. సుధీర్ ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు మొహమే కళ్ళ ముందు మెదులుతోంది. బాధగా, ఆవేదనగా, దిగులుగా ఉన్న ఆ మొహాన్ని అతను మర్చిపోలేకపోతున్నాడు. తండ్రి అలా ఉన్నాడనో ఏమిటో బిందు కూడా అదోలా ఉంది అనుకున్నాడు. చెల్లెలి పుట్టినరోజున ఆమెకిష్టమైన వంటకాలు చేయించడం, ఎవరినైనా పిలిచి ఆనందంగా ఆ రోజు జరుపుకోవడం ఆయనకి అలవాటు అని చెప్పాడు. చాలాసేపు చేతులు వెనక్కి పెట్టుకుని ఆ గదిలో పచారులు చేయసాగాడు. శ్రీనివాసరావుకి చెల్లెల మీద అంత ప్రేమ, అభిమానం ఉంది అని గ్రహించిన అతను ఆశ్చర్యపోతున్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాట చెల్లెల గురించే. మా దేవకికి అది ఇష్టం, మా దేవకి ఇలా చేస్తుంది అంటూ ఆమె అలవాట్లు, పద్ధతులు అన్నీ ఒక ఆప్తుడికి చెప్పుకున్నట్లుగా సుధీర్కి చెప్పాడు. సుధీర్ ఆఖరికి వచ్చే ముందు అడిగాడు, ఆమె ఎక్కడుంటారు అని. ఆయన విరక్తిగా నవ్వాడు. ఎక్కడుందో తెలిస్తే నేను ఈ రోజు ఇక్కడ ఉంటానా? ఆమెను ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. నేనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించేవాడిని. ఎక్కడో పిల్లాపాపాలతో సుఖంగా ఉండే ఉంటుంది సుధీర్. నిన్ను పిలిచి బోరు కొట్టిస్తున్నానా అన్నాడు ఆయన. నో సార్, మీరు అలా ఎప్పుడూ అనుకోకండి, నేను పరాయివాడిని కాదు అన్నాడు సుధీర్. నువ్వు నాకు మొదటి చూపులోనే ఆప్తుడిగా అనిపించావాయ్. నువ్వే నన్ను బాస్లా చూసి అంత దూరం నిలబెడతావు మధ్యలోనే అన్నాడు ఆయన. నిరుద్యోగిగా ఉన్నప్పుడు నన్ను పిలిచి ఉద్యోగం ఇచ్చారు మీరు నాకు బాస్. కానీ మీ మనసు బాధపడకుండా చూసుకుంటానని ఈరోజు మీకు మాట ఇస్తున్నాను దృఢమైన స్వరంతో అన్నాడు సుధీర్. సుధీర్ అలా అనేసరికి ఆయనకి ఎంతో సంతోషం కలిగింది. దిగులుగా ఉన్న మనసుకి కాస్త ఊరట కలిగినట్లయింది. సుధీర్కి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఆ రోజు నుంచి సుధీర్ శ్రీనివాసరావు అభిమానానికి దూరంగా పారిపోవడం లేదు. ఆయన ఎప్పుడైనా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే ఏ వంక పెట్టడం లేదు. బిందు చనువుగా మాట్లాడుతుంటే ఉత్సాహపడే మనసుకి కళ్ళెం వేసి సంఖ్యలు వేయడం లేదు. బిందు ఏం మాట్లాడినా శ్రద్ధగా వింటాడు. తన డ్యూటీ అయ్యి రూమ్కి వెళ్ళాక బిందు మాటలు మళ్ళీ మన్నం చేసుకుని హాయిగా పడుకుంటాడు. శిరీష బిందులో కొత్త ఉత్సాహం కనిపెట్టింది. ఏమిటి కథ అని అడిగింది ఒకసారి. వైద్యమే కాకుండా మనస్తత్వ శాస్త్రం కూడా చదివావా అక్క నువ్వు? దబాయింపుగా అంది బిందు. నేను డాక్టర్ని, కాస్తో కూస్తో సైకాలజీ తెలుస్తుంది. నేను కొత్త ఉత్సాహాన్ని గ్రహించాను. నువ్వేం డబాయించక కానీ రహస్యం అయితే చెప్పొద్దులే అంది శిరీష. రహస్యాలేం లేవు, అందులో నీ దగ్గర అసలు రహస్యం ఉండదు. చెప్పేది ఏదైనా ఉంటే ముందు నీకే చెప్తాను అంది బిందు నవ్వేస్తూ. నాగరాజు భార్యని కూతుర్ని తీసుకుని విశాఖపట్నం నుంచి వచ్చాడు. వల్లి ఆ రోజు కోపంగా వెళ్ళినా ఆ కోపం ఇప్పుడు మర్చిపోయి ఎప్పట్లా సత్యవతీదేవి ఇంటికి వస్తూ పోతూనే ఉంది. సత్యవతీదేవి ఎంతో నేర్పుగా ప్రవర్తించడం మొదలెట్టింది. ఆవిడ ఎంత నేర్పుగా ప్రవర్తించినా వల్లి అప్పుడప్పుడు కోపం వచ్చి అలుగుతూనే ఉంది. కూతురు అలిగిందంటే నాగరాజు చూపులు చంద్రం మీదకే మళ్ళుతాయి. ఆ చూపులు చంద్రం భరించలేకపోతున్నాడు. దానికి సాయం ఈ మధ్య బిందు సుధీర్తో చనువుగా మాట్లాడటం, అది వరకులాగా ముంగిలా కనపడే సుధీర్లో అదో రకమైన చైతన్యం రావడం గ్రహించేసరికి అతని ఒంటికి కారం రాసుకున్నట్లుగా ఉంటుంది. అది వరకులా బిందు చంద్రన్ రమ్మన్న చోటుకల్లా రావడం లేదు. అన్నీ రెండు మూడు సార్లు చూసేసినవేగా అని తప్పించుకుంటోంది. లీల సరదాగా వెళ్దామని అన్నా ఈసారి ఎప్పుడైనా వెళ్దాంలే అని అనేది. బిందు రాననేసరికి చంద్రం ఉడుక్కునేవాడు. నువ్వు ఈ మధ్య బాగా మారిపోయావు అన్నాడు ఒకసారి. అదంతా నీ భ్రమ. నువ్వు రమ్మన్న చోటికి రాకపోతే మారిపోయినట్టేనా? చూసింది వెంటనే మళ్ళీ ఏం చూస్తాం అంది బిందు. మనసుకు ఉత్సాహంగా ఉంటుంది, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు బిందు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు చంద్రం. మనం ఎప్పుడూ ఫ్రీగానే మాట్లాడుకుంటున్నాంగా. మనల్ని ఎవరైనా ఏదైనా అంటేగా ఎక్కడికో వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉంది అడిగింది ఆమె. చంద్రం బిందు కేసి మింగేసేలా చూశాడు. అది తెలియనితనం కాదు. బిందు చాలా తెలివైంది. తను అనుకున్నది చాలా తెలివిగా చేస్తుంది. పళ్ళ బిగుని అనుకున్నాడు అది. ఆ కోపంతో లీలను తీసుకుని 2-3 సార్లు పిక్చర్కి వెళ్ళాడు. కల్మషం అంటే ఏమిటో తెలియని లీల అప్పటి వరకు బిందు అతనితో కలిసి వెళ్ళి ఉందేమో. చంద్రం వచ్చి బోర్ కొడుతోంది, బిందుకు పనుందిట,
మీకు నాతో ఒంటరిగా రావడానికి అభ్యంతరమా అని అడిగేసరికి, అబ్బే అభ్యంతరం ఎందుకు, కానీ బిందు కూడా వస్తే బాగుండేది కదా అంది అమాయకంగా. అందుకే ఆవిడ గారికి అంత గర్వం. మనసులో కోపంగా అనుకుని పైకి మాత్రం అవును అన్నాడు అతను. 2-3 సార్లు శ్రీనివాసరావుని ఆఫీసులో కలిసి ఇంటికి రాకుండా వెళ్ళబోయాడు. అదేమిటి ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా అని చంద్రాన్ని ఇంటికి తీసుకెళ్లాడు ఒకసారి. చంద్రన్ కొంచెం బతిమాలించుకుని శ్రీనివాసరావుతో వచ్చాడు. బిందు ఎప్పట్లా నవ్వుతూనే మాట్లాడింది. అక్కడ మేనమామ లేనప్పుడు అన్నాడు బిందుతో, నిజంగా నువ్వు అర్థం కావడం లేదు బిందు నాకు అని. ఏమిటి అర్థం కావడం లేదు? ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో, అప్పుడు ప్రతి వ్యక్తి నీకు అర్థమవుతాడు అంది బిందు. అంటే అర్థం కానట్టుగా అడిగాడు చంద్రం. అంటే ఏం లేదు, నీది ఒట్టి అనుమానం బొర్ర అంది బిందు. ఒట్టి అనుమానమేనా? ఆతృతగా అడిగాడు బిందు కళ్ళల్లోకి చూస్తూ. ఆ సందేహం లేదు అందామె. అతను అడిగిన అభిప్రాయం వేరు, బిందు అభిప్రాయం వేరు. థ్యాంక్ యూ అన్నాడు సంబరంగా బిందు చేతులు పట్టుకుంటూ. ఎందుకు, దేనికి థ్యాంక్స్ చెప్తున్నావు? కొంచెం తెల్లబోయింది బిందు. నేను గ్రహించానులే, ఇంక నువ్వేం డబాయించకు అన్నాడు అతను. తర్వాత బిందు ఏమన్నా కొట్టిపారేసినట్లుగానే మాట్లాడేవాడు అతను. ఆ రోజు నుంచి బిందు మీద, ఆ ఇంటి మీద తనకి అధికారం ఉన్నట్టుగా ప్రవర్తించసాగాడు అతను. ఎంత ఎవరి మనసు బాధించకూడదనుకున్నా, తండ్రి బాధపడతాడనుకున్నా బిందు ఆ అధికారాన్ని భరించలేకపోయేది. కానీ పైకి మాత్రం ఏమీ అనలేక చేతి నిండా పని కల్పించుకుని చంద్రం అతి చనువు అధికారం నుంచి చాలా వరకు తప్పించుకుంటోంది. బిందు మనసు నిండా సుధీర్ రూపం నిండి ఉంది. సుధీర్ ఎంత చనువుగా మాట్లాడినా దూరంగా గౌరవంగానే ఉంటాడు. అతను ఎంత దూరంగా ఉన్నా తన్ని చూస్తూనే ఆ కళ్ళల్లో ఎంత కాంతి ఉరకలు వేస్తుందో బిందు గ్రహించేసింది. మీలో ఇంకో సుధీర్ ఉన్నారు కదూ ఒకసారి అడిగింది. అబ్బే నేను ఒక్కడనేనండి. ఏమిటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు? మీ ఒంట్లో బానే ఉందా అన్నాడు అతను. చాలా బాగుంది అంది బిందు. మరి మనసు బాగుండలేదా తిరిగి ప్రశ్నించాడు అతను. ఏం నయం చేస్తారా నవ్విందామె. నాకు చేతనైతే చేస్తాను చెప్పాడు సుధీర్. మీకు చేతకానిది ఏముంది అడిగింది బిందు. అది నా మీద ఉండే నమ్మకం, అంతకన్నా ఏం లేదు. ఎవరి మనసు కలత చెందినా నేను ఓదార్చలేను, నవ్వించలేను. మీకు ఆ నేర్పు ఉంది. ఆడవాళ్ళకి సహనం, ఓర్పు ఉంటుందంటారు. అవి రెండూ మా అమ్మ తర్వాత మళ్ళీ మీలో చూశాను. అతని గొంతు అదోలా అయిపోయింది. చప్పున బిందు నుంచి చూపులు మళ్లించుకున్నాడు. మీ అమ్మగారు ఎలా ఉంటారు? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, నాకు తెలుసుకోవాలనుంది మృదువుగా అడిగింది బిందు. మా అమ్మ బిందు అలా అడిగేసరికి తల్లి నవ్వుతూ కళ్ళెదుట నిలబడినట్టయింది. మా అమ్మ కొంచెం సన్నగా, కొంచెం పొడుగ్గా ఉండేది. నాకు మా అమ్మ రంగే వచ్చింది. మీ మాటలు వింటుంటే అచ్చు మా అమ్మ మాటలు వింటున్నట్టే ఉంటుంది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన ఒంట్లో శక్తి అంతా నా కడుపు నింపడానికి, నాకు చదువు చెప్పించడానికి, నేను కాస్త కూడా కష్టపడకుండా హాయిగా చదువుకోవాలని ధారపోసి 10th వరకు చదివించింది. ఇంకా ఓపిక లేక కన్ను మూసింది. పోతూ పోతూ నన్ను నన్ను నలుగురి ఇళ్లలో వారానికి కుదిర్చిపోయింది. తన తర్వాత నేను ఏం ఇబ్బంది పడతానో, ఆకలితో ఏం బాధపడతానో అని. చూసారా, మీరు ఒకటి అడిగితే నేను ఎన్ని చెప్తున్నానో. అతను చప్పున తాను కంట్రోల్ చేసుకున్నాడు. బిందు సమక్షంలో అతనికి టైం తెలియదు. అందరితో ఆచితూచి మాట్లాడే సుధీర్ బిందు దగ్గర మాట్లాడడం మొదలెట్టాడంటే మాటలు ప్రవాహంలాగా వచ్చేస్తాయి. అందుకే బిందు ఏం మాట్లాడినా శ్రద్ధగా వింటూ చిరునవ్వే సమాధానం ఇస్తాడు. పరాయి వాళ్ళ దగ్గర పొదుపుగా తూచినట్లే మాట్లాడాలి. నేను పరాయిదాన్నిగా అనిపిస్తే నాతోనూ అలాగే మాట్లాడండి. బిందు అన్న మాటకి వెంటనే తల తిప్పి బిందు కేసు చూడబోయి మళ్ళీ మానేశాడు సుధీర్. తర్వాత నెమ్మదిగా అన్నాడు. మీరు మంచి స్నేహితులు పరాయి వాళ్ళు ఎందుకు అవుతారు అన్నాడు బిందు కేసు చూస్తూ. అతని కళ్ళల్లో తనంటే ఎంత ఆరాధనో చూసింది బిందు. తనతో ఎప్పుడు 4 మాటలు మాట్లాడి మధ్యలో ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఆపేస్తాడు. అది బలవంతంగా మనసుని నొక్కి పెడుతున్నాడని ఎప్పుడో గ్రహించింది బిందు. తను డబ్బున్నది, అతనికి డబ్బు లేదు. అందుకే అతను ఎంత చనువుగా ఉన్నా అలా ఏమీ గ్రహించిన వాడిలాగా ఉండి తన మనసును కూడా బయట పెట్టడం లేదు అనుకుని చిన్నగా నవ్వుకుంది బిందు. ఏంటి నవ్వుతారు అడిగాడు అతను. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పనే లేదు. ప్రతి మనిషిలో ఇంకో మనిషి దాగి ఉంటాడని అంటారు. మీరెంతవరకు నమ్ముతారు తిరిగి ప్రశ్నించింది బిందు. ప్రతి మనిషిలోనూ అంటే నేను ఒప్పుకోను. సపోజ్ నా ఎదురుగుండా మీరే ఉన్నారు. మీలో ఇంకో మనిషి లేడు అంటాను నేను. మీరేమంటారు తిరిగి ప్రశ్నించాడు సుధీర్.
నా మాట ఏమో కానీ మీలో మాత్రం ఇంకో మనిషి ఉన్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అంది బిందు. ఏమో, మీకు అబద్ధాలు చెప్పరనే మీరు అబద్ధాలు చెప్పరనే నా విశ్వాసం. మీ మాట కాదనే ధైర్యం నాకు లేదు. పోనీ ఆ మరో మనిషి చెడ్డవాడా మంచివాడా మీరేమనుకుంటున్నారు? అతని గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. మంచివాడు, మీకన్నా చాలా మంచివాడు, నవ్వింది బిందు. థ్యాంక్ యూ. ఏం నేను మంచివాడిని కాదా? అలా అడగకుండా ఉండవలసింది అనుకున్నాడు అడిగేశాక సుధీర్. మీరు మంచివారు, కానీ మీలో ఉన్న మరో మనిషి మంచి మనసున్నవాడు. ఉండండి, టీ తీసుకొస్తాను అనేసి మెరుపులా లోపలికి వెళ్ళిపోయింది బిందు. సుధీర్ ఒక్కసారిగా తెలివిలోకి వచ్చినట్లుగా అయ్యాడు. బిందు సామాన్యురాలు కాదు. బిందు సమక్షంలో తన మనసు తన మాట వెందు. పొడి పొడిగానే జవాబులు ఇవ్వాలనుకుంటాడు, కానీ తన వల్ల కావడం లేదు. బిందు టీ బిస్కెట్స్ తీసుకొచ్చేసరికి సుధీర్ మామూలుగా ఎప్పట్లాగానే కూర్చున్నాడు. బిందు కూడా ఏవో 2-3 మాటలు తప్ప ఎక్కువగా ఏం మాట్లాడలేదు. టీ తీసుకోగానే సుధీర్ బిందు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక బిందు అక్కడే కూర్చుంది చాలాసేపు. ఎంత మంచి మనసు, ఎంత సంస్కారవంతమైన హృదయం అని అనుకోకుండా ఉండలేకపోయింది. వల్లి మీద కోపం వస్తే తన మీద కోపం వస్తే లీలతో, ఎవరికో నష్టం అన్నట్టుగా పట్టుదలగా చేసే చంద్రం గుర్తొచ్చాడు. రేణుకకి కొడుకు పుట్టాడు. గంగమ్మ గారు శిరీషని ఎంతో పొగిడింది. నీ చేతి చలవ నాకు తెలియదమ్మా, ఆ డాక్టర్ ముఖం వాచేలా చివాట్లు పెడతాను అంది. ఆవిడ పొగడ్తలకి శిరీష పొంగిపోలేదు. డాక్టర్లు ఊరికే చెప్పరని, రేణుక పరిస్థితి అప్పుడు అలాగే ఉందని, తను చూసుకుంటోంది కాబట్టి ఇంట్లో ఉంచానని, తొందరపడి ఎవరిని ఏమీ అనద్దు అని మెత్తగా చివాట్లు పెట్టింది శిరీష. ఆ రేణుక మొగుడికి ఏదైనా ఉద్యోగం చూసి పుణ్యం కట్టుకోవే శిరీష. ఇదా నోట్లో నాలుక లేనిది, ఆ అత్త ఆడపడుచు గయ్యాడి గంపలు అంది బతిమాలుతున్నట్లుగా ఆవిడ. అంత తేలిగ్గా ఉద్యోగాలు దొరికిపోతాయా అంది విసుగును అణుచుకుంటూ. రేణుకి శిరీష ఒకసారి చెప్పింది. వదిన, ఆయనకి ఏదైనా ఉద్యోగం చూపిస్తే బ్రతికున్నన్నాళ్ళు నీ పేరు చెప్పుకుని బతుకుతాం. తాతయ్య గారికి నువ్వు చెప్పవా? ఎంతో దీనంగా అడిగేసరికి శిరీషకు జాలేసింది. తాతయ్యకి నేను తప్పకుండా చెప్తాను రేణు. ఒక్క మాట రేణు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. 4-5 ఏళ్ల వరకు మళ్ళీ కాన్పు రాకూడదు అని చెప్పింది. ఇంకిప్పుడు ఎవరి మాట వినను వదిన. అసలు ఈ గండం గడిచి బయటపడతానా అనిపించింది. నీ చేతి చలవ వల్ల బయటపడ్డాను అంది రేణు. నువ్వు మీ బామ్మలా మాట్లాడతావేమిటి? మందలింపుగా అంది శిరీష. ఈ విషయంలో బామ్మలాగే మాట్లాడతాను వదిన. ఇక్కడికి రాని క్రితం నా బతుకు మీద నాకు ఆశ పోయింది. ఇక్కడికి వచ్చాక నీ మాటలు విన్నాక నాకు మళ్ళీ ధైర్యం కలిగింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మళ్ళీ అంది రేణు. ఆయనకి ఎంత చిన్న ఉద్యోగం దొరికినా చాలు వదిన. మా అత్తగారు అనే మాట వింటుంటే చచ్చే సిగ్గుగా ప్రాణం పోయినట్లుగా అనిపిస్తుంది. వాళ్ళు అన్నదాంట్లో కూడా తప్పేమీ లేదు. కొడుకునే కాకుండా నన్ను, ఇప్పుడు వీడొకడు, అందరినీ పోషించాలి కదా అంది. ఆ మాట నేను ఒప్పుకోను రేణు. అసలు తప్పు నీ భర్తది. తన కాళ్ళ మీద తను నిలబడే శక్తి లేనప్పుడు తగుందునమ్మా అంటూ పెళ్లి చేసుకోవడం అతని తప్పు. కొడుకు వింటాడు కదా, కట్నం వస్తోంది కదా అని కొడుక్కి పెళ్లి చేసినప్పుడు ఉద్యోగం లేదని, ఉద్యోగం వచ్చే వరకు కొడుకుతో పాటు కోడల్ని, వాళ్ళ పిల్లలకి పుడితే వాళ్ళని పోషించాలని మీ మామగారికి తెలీదా? మధ్య నువ్వెందుకు సిగ్గుపడాలి అంది శిరీష. అవన్నీ ఎవరు ఆలోచిస్తారు వదినా? విరక్తిగా అంది రేణు. ఆలోచించకపోతే వాళ్ళ కర్మ అంది శిరీష. అలా వాళ్ళు అనుకోరు వదినా. కొడుకు కట్నం నిమిత్తం తీసుకున్న డబ్బు అప్పుడే ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మేము భారం అయిపోయాం దిగులుగా అంది రేణు. రేణుకని నెలలోపే తండ్రి వచ్చి తీసుకెళ్లిపోయాడు. గంగమ్మ గారు చదువు వంకతో చిట్టిని అక్కడే అట్టే పెట్టేద్దామని ఎంతగానో చూసింది, కానీ శిరీష, వాసుదేవరావు గారు కూడా దీనికి ఒప్పుకోలేదు. బిందుకి 2 పెళ్లి సంబంధాలు తీసుకొచ్చింది. బిందుకి పెళ్లి కుదిర్చి ఆ ఘనత తనే దక్కించుకోవాలని ఆవిడకి చాలా గొప్పగా అనిపించింది. వాళ్ళ పెళ్లి సంబంధం నేనే కూర్చాను, వాళ్ళకి పొరుడు నేనే పోసాను అంటూ అందరి గురించి చెప్తూ ఉంటుంది ఆవిడ. తను చేయకపోతే ఆ పనులన్నీ ఆగిపోతాయన్నట్టుగా మాట్లాడుతుంది. ఎప్పుడు ఎవరిని అనని వాసుదేవరావు గారు కొంచెం గట్టిగానే మందలించారు. ఆయన ఎదురుగా అనకపోయినా చాటుకెళ్ళి గుంజుకుంది ఆవిడ. రేణుక వెళ్తూ బిందుతో, నన్ను మర్చిపోకే, నీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలు అంది. గంగమ్మ గారు, మీ ఇంటికి రాకుండానే వెళ్ళిపోతున్నాను, ఏది వద్దామంటే కుదరనే లేదు అంది బాధపడిపోతూ. బిందు రమ్మని ఆవిడని పిలవకపోయినా రమ్మని పిలిచి వెళ్ళలేకపోయినట్లుగా బాధపడింది ఆవిడ. ఆవిడకి ఇది అలవాటే. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా రండి అంది బిందు. ఆవిడ ఎలాగూ వెళ్ళిపోతుంది కదా అని ధైర్యంతో.
నా తల్లే అంటూ ముటికలు విరిచింది ఆవిడ. నీ పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకే అంది. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లు చిన్నపోయినట్టుగా ఉంది. అబ్బా, గంగమ్మ గారు లేకపోతే ఒక్కసారిగా 100 మంది వెళ్ళిపోయినట్టుగా ఉంది కదూ అంది బిందు. కాదు, 1000 మంది వెళ్ళిపోయినట్లుగా ఉంది అంది శిరీష. ఇద్దరూ నవ్వుకున్నారు. బిందు తండ్రికి ఫోన్ చేసి ధైర్యంగా ఆ పూట శిరీష దగ్గర ఉండిపోయింది. శిరీషకి బిందు వాళ్ళు ఈ ఊరు వచ్చిన రోజు ఉన్నంత ఆనందంగా ఉంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. శ్రీనివాసరావు చంద్రానికి బిందు అంటే ఇష్టమని గ్రహించాడు. అక్కగారికి బిందు అంటే ప్రాణం అని ఎప్పుడో గ్రహించాడు. బిందుకి అక్కయ్య అంటే, చంద్రం అంటే గౌరవం ఉంది అని కూడా గ్రహించాడు. తను నిలదొక్కున్నాడు. వాసుదేవరావు గారిని తీసుకుని వెళ్ళి పెళ్లి మాట కదపడమే ఇంకా అనుకున్నాడు ఆయన. ఓ రోజు తీరిగ్గా కూర్చుని వాసుదేవరావు గారితో తన మనసులో అభిప్రాయం చెప్పాడు. బిందుని కనుక్కున్నావా అని అడిగారు ఆయన. లేదు అన్నాడు కొంచెం తెల్లబోతూ. అక్కయ్య చంద్రం అంటే బిందుకి చాలా గౌరవం ఇష్టం నమ్మకంగా చెప్పాడు ఆయన. సంతోషమే, పెళ్లి విషయంలో గౌరవాలు అభిమానాలు ఉంటే చాలదు. మేనత్తన్న గౌరవం, బావన్న అభిమానం ఉండడంలో తప్పులేదు, అది సహజం. ఒక వయసు వచ్చాక పెళ్లి చేసేటప్పుడు వారి అభిప్రాయాలు తెలుసుకుని సంతోషంగా ముందుకి అడుగేయడం అన్ని విధాలా మంచిది అన్నారు వాసుదేవరావు గారు. అవును, మీరు చెప్పింది నిజమే. బేబీని ఈరోజే అడుగుతాను అన్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు ఇంటికి వచ్చి భోజనం చేశాక బిందుతో కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడాడు. బిందు తండ్రి మాటలు శ్రద్ధగా కుతూహలంగా వింటోంది. ఈసారి నీ బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాను బేబీ. నీ పుట్టినరోజు నాడు నీకు గొప్ప ప్రజెంట్ చేయాలని ఉంది అన్నాడు ఆయన. గ్రాండ్గా అంటే? ఎప్పుడు చేస్తున్నట్లుగా సింపుల్గా చేసుకుంటాను డాడీ అంది బిందు. ఈ నీ బర్త్డేకి ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను నేను అన్నాడు ఆయన. ఏమిటి డాడీ అంది కుతూహలంగా. ఒక్క మాట అడుగుతాను, నిర్మోహమాటంగా చెప్పే. అత్తయ్య గురించి నీ అభిప్రాయం ఏమిటి అడిగారు ఆయన. నేనంటే ప్రాణం వెంటనే అంది బిందు. చంద్రం గురించి నీ అభిప్రాయం చెప్పు తిరిగి ప్రశ్నించాడు ఆయన. బిందు వెంటనే మాట్లాడలేకపోయింది. ఏమిటి డాడీ, ఈరోజు అత్తయ్య గురించి చంద్రం గురించి అడుగుతున్నారు అందామె. బేబీ, ఇక్కడ సెటిల్ అయిపోయాను. తాతగారి సహకారం ఉండడం వల్ల ఇంకా నీ వివాహం చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. చంద్రం బుద్ధిమంతుడు. చంద్రం గురించి నీ అభిప్రాయం ఏమిటో సంకోచించకుండా చెప్పు అన్నాడు అతను. కూతురు ఏమంటుందో అని ఆయన గుండెలు చిన్నగా దడదడలాడుతున్నాయి. తండ్రి ఇలాంటి ప్రశ్న ఎప్పుడప్పుడు అడుగుతాడని బిందుకు తెలుసు, కానీ ఇంత హఠాత్తుగా అడుగుతాడని మాత్రం అనుకోలేదు. అక్కడ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ అటు ఇటు తిప్పుతూ కళ్ళు వాల్చుకుని దానికేసి చూస్తూ ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా అంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు డాడీ నాకు అని. ఏం బేబీ, ఎందుకని? ఆయనకి ఒక్కసారిగా నిరుత్సాహంగా అనిపించింది. ఏం లేదు డాడీ అందామె. ఇప్పుడంటే ఇప్పుడే ఏం చేయను. ఒక 5-6 నెలలు అయ్యాక చేస్తాను. అసలు చంద్రం గురించి నీ అభిప్రాయం చెప్తే అత్తయ్యకి చెప్తాను కదా అన్నాడు ఆయన. చంద్రాన్ని కాదు అంటే తండ్రి చాలా బాధపడతాడు, ఆ సంగతి తెలుసు. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పటి నుంచి తండ్రి మనసు బాధపెట్టడం ఎందుకు అనుకుంది బిందు. అందుకే ఇలా అంది. బావ గురించి నేను ఎప్పుడూ ఆ దృష్టితో ఆలోచించలేదు డాడీ. తల్లంటే భయం, దేన్ని ఓర్చుకోలేడు. ఇంతకంటే చంద్రం గురించి నాకేం తెలియదు అని. అది కాదమ్మా, చంద్రన్ నీకు నచ్చాడా? బిందుని పరీక్షగా చూస్తూ అడిగాడు శ్రీనివాసరావు. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి చంద్రం గురించి నేను ఆలోచించలేదు. గోళ్ళు చూసుకుంటూ నెమ్మదిగా అంది బిందు. శ్రీనివాసరావు నిజమే అనుకున్నాడు. పోనీ బేబీ, కొన్నాళ్ళు ఆగికైనా అత్తయ్యకి చెప్తాను. కానీ బేబీ, నిన్ను త్వరలో ఇంటిదాన్ని చేసి నువ్వు కళకళలాడుతూ కాపురం చేసుకుంటుంటే చూడాలని ఆతృతగా ఉందమ్మా. త్వరలోనే నీ మనసు మార్చుకుంటావని ఆశిస్తున్నాను అన్నాడు ఆయన. బిందు కళ్ళెత్తి తండ్రి కేసు చూసి వెంటనే కళ్ళు వాల్చేసుకుంది. తండ్రి తనని ఎప్పుడూ ఏ విధంగానూ బాధ పెట్టలేదు. తను కూడా ఎప్పుడూ తండ్రి మనసు నొప్పించలేదు, ఎప్పుడూ ఎదిరించలేదు. తండ్రి అలా అనేసరికి బిందుకి చాలా మొహమాటంగా అనిపించింది. ఈ విషయం డాడీకి ఎలా చెప్పాలి? చాలా బాధపడతారేమో అని కూడా బాధపడింది. ఇంకో 10 నిమిషాలు మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బిందు చాలాసేపు అలాగే మంచం మీద కూర్చుని ఉండిపోయింది. డాడీ, నన్ను క్షమించండి, ఈ ఒక్క విషయంలో మాత్రం మీ మాట వినలేను అనుకుందామె మనసులోనే.